శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందుగతి వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. శ్రీరామ రామజనతును ఏమానవుడైన గాని ఏర్పడమదిలో ఆరామ విభుని దలచిన కారాకులుడొల్లినట్లు కర్మముడొల్లున్. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్షఫలాలు. 2025 జూన్ నెల 1 నుండి 15 వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు ఉండటం మాత్రం మంచిది కాదు. భార్యాభర్తల్లో సమస్యలు రావడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, రవి బాగున్నాడు, కుజుడు కేతువు. అక్కడికి 5 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు బాగాలేడు. ఈ శుక్రుడు బాగుండకపోతే ఏముంది, భూమికి ఆకాశానికి పడ్డట్టారండి వ్యవహారం. ఇప్పుడు వర్షం పడలేదు అనుకోండి, ఎండ ఏమవుతుంది, నేల మొత్తం పగిలిపోతుంది. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, కనీసం 1/2 కిలోమీటర్ లోతు వరకు నీళ్లు లాగుతాయి. ఏది విపరీతమైన ఎండలు వేసి వాన కురవకపోతే ఆకులు మొత్తం వాడిపోతాయి, ముడుచుకుపోతాయి. మరి భూమికి సూర్యుడికి తేడా అంటే అదే. ఎనుము పురోహితులు నేర్చుకున్న కొత్తల్లో మా వాళ్ళు హోమం చేద్దామంటే చెట్టు కింద నీడగా ఉంటుందని అక్కడ హోమగుండం పెట్టి హోమం చేయడం మొదలుపెట్టారు. ఆ కొమ్మ గదులుతోంది, చెట్టు ఉడికిపోతుంది. వణికి చెట్టు ఆకులు నల్లబడిపోతున్నాయి. అంటే దాంట్లో కూడా ప్రాణి ఉంది. మన ప్రాణం నిలుపుకుంటానికి దాని ప్రాణం తీస్తున్నాం. చూడండి, మధ్యలో కింద భూమి, పైన ఆకాశంలో సూర్యుడు. ఆ సూర్యుడు వేడి పెరిగినా, కిందలో భూమి నీరు తగ్గినా చెట్టు పోతుంది. ఈ చెట్టుకి మనిషికి ఏమైంది? చెట్టుకేమో బొగ్గు పులుసు వాయువు కావాలి, మనిషికేమో ప్రాణవాయువు కావాలి. ఎండ ఎక్కువయ్యి వాన లేక చెట్టు ఎండిపోయి గాలి రాకపోతే మన గతి ఏందండి? ఏం తింటా? గడ్డి తినటానికి కూడా దొరకదు. ఏం తిన్నా చల్లదనం కావాలి, తాగడానికి నీళ్లు కావాలి. కింద భూమిలో నీళ్ళు ఎండిపాయా, సూర్యుడు ఎండ ఎక్కువైపోయా, చెట్లేమో వాడిపాయా, మరి చెట్ల నుంచి గాలి రాకపోయా, తాగడానికి నీళ్లు దొరకపాయా. ఏం చేస్తావు? ఎన్నాళ్ళు బతుకుతావు నువ్వు బతకాలంటే ప్రకృతి మన్ని కటాక్షించాలి. ప్రకృతి ఎవరు? భూదేవత. మరి మనిషికి ప్రకృతి ఎవరు? స్త్రీ. ప్రకృతి ఉత్తమ స్త్రీ. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఎంటెక్ చదివా, నువ్వు ఎంటెక్. నేను గిన్నెలు కడుగుతాను, నువ్వు అన్నం ఉంటూ, నేను గుడ్డలు కడుగుతాను, నువ్వు ఆరేసి, నేను కడుపుతూ ఉన్నా, నువ్వు పిల్లలు పెట్టమంటే ఎవరి పని వాళ్ళే చేయాలి. కాబట్టి అహం ఎట్లా ఉంటుందంటే, నేనే, నా అంత వాళ్ళు లేరు. శుక్రుడు లేకపోతే మొత్తం సర్వం మంగళం. జుట్టు కూడా మిగలదాకా ఊడిపోతుంది. జుట్టు మనిషికి అలంకారం. జుట్టు నీళ్ళు లేకపోయా, తాటగా ప్రాణవాయువు లేకపోయా, ఎండ ఎక్కువైపోయా. చూడండి, వెస్టిండీస్ జుట్టు చూడండి, బాగా కొబ్బరి పీచులు అయినట్లు అయినా కూడా రాదు. అక్కడ ఎండ ఎక్కువ, వానలు తక్కువ, ఎడారి ఎక్కువ. అటువంటి చోట్ల శరీరం బరగొడ్డు శరీరం కంటే మందంగా ఉంటుంది, నల్లగా ఉంటారు. అయితే మనం కూడా చెప్పాలంటే, సూర్యరశ్మి ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో, చెమట ఎక్కువ పడుతుందో వాళ్ళంత ఆరోగ్యవంతులు ఎవరు లేరు. చెమట ఒంట్లో చెమట పోయినంత వరకు ఇబ్బంది లేదు. అందుకోసమే వెస్టిండీస్ అంత బలం గల వాళ్ళు
ఎవరు లేదు. మన పైన ఇండియా, అడుగున వెస్టిండీస్. కాబట్టి భూదేవత సూర్యభగవానుడు, మధ్య భూమి, తర్వాత చెట్లు, తర్వాత మనిషి. చూడండి, ఆకాశంలో సూర్యుడు, భూమి మీదేమో భూమి, దాని మీద చెట్లు 3, మనిషి 4, 5 స్త్రీ. ఇది పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకంలో మనకు ఏది లేకపోయినా చాలా కష్టం. కాబట్టి శుక్రుడు బాగాలేడు. ఎందుకంటే ఒక్కోడు అంటాడు నేనే పెద్ద మగవాడిని అంటాడు. ఏం మగవాడు వేరు? పెళ్ళాన్ని కొడతావా? పెళ్ళాన్ని కొడితే తిరిగి పెళ్ళాం కొడితే కొట్టగలుగుతా పెళ్ళాం? అసలు మగవాడు కొడితే పెళ్ళాం కొట్టగలుగుతా? పెళ్ళాన్ని కొట్టినవాడు మగాడేనా? ఆలోచించండి. తేలికెదురికేది పెళ్ళాం. లేకపోతే కుక్కని 4 రోజులు అన్నం పెడతావు, కుక్కని తాగు కొడతావు. పెళ్లి చేసుకుంటావు, 2 పిల్లల్ని కంటావు, శుభ్రంగా తాగొచ్చి పెళ్ళాన్ని కొడతావు. ఇది మంచి సాంప్రదాయమా? శుక్రుడు బాగా లేకపోతే ఇట్లాంటి పనులు చేయకూడదు, ఇట్లాంటి విషయాలు రాకూడదు. ఎన్ని డబ్బులున్నా కూడా ఇంట్లో పెళ్ళం లేకపోతే ఇల్లే లేదు, తిండే లేదు, కట్టుకుంటానికి గుడ్డ లేదు, బయట సంపాదనే లేదు. ఇది బాగా గ్రహించండి. నేను ఈ విధాలు ఎందుకు చెబుతున్నానంటే, మహాలక్ష్మి ఇల్లు, ఇంటికి మహాలక్ష్మి భార్య, ఆమె లేకపోతే మన గతే అదో గతే. గురువు బాగున్నా, విద్య బాగున్నా, బుధుడు బాగుండి వ్యాపారం సాగించినా, నేల బాగుండి పంట పండించినా, నీకు తలకాయ లేక ఎదవ పనులన్నీ చేసినా, ఆ శుక్రుడు బాగుండకపోతే నీ బతుకు అధోగతి. ఇది బాగా గుర్తించండి. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు, శారదా అమ్మవారి గుడి, అది శంకర స్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా? అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకి వైరం ఉండద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ళ వాడు పోయి 20 ఏళ్ళ పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దానికి తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు. మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే, తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే, మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి, మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది,
తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా, వంకాయ టెంకాయ అవుతుందా, టెంకాయ కొబ్బరికాయ అవుతుందా, కాకరకాయ అవుతుందా? కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు, కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది, గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది, ఆ విస్తరి ఇట్ట దులుపుతుంది, నేలమట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది, అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే నీవు కాక పరాయి స్త్రీ ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండు. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు, ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి. కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి, అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిలు వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి, ప్రేమ పక్షులుంటాయి వీళ్ళు. ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇళ్లలో పోయి అంటూ పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల ముడబడుతున్నాడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళ పోయి గిన్నెలు దూవుతుంది. శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా, మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తుంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్టా సంతోషపడతాడంటే, పిల్లలు కాళ్ళైనా బిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే, ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి ట్యూన్ చేసి నా డబ్బులతో కలెక్టర్ చేశా, ఇంతవరకు నా కష్టం నీకు పెట్టా కానీ, ఎవరికైనా పెట్టా కానీ, నీ కష్టంతో నేను ఎట్లా బతుకుతానమ్మా, రిటైర్ అయ్యాక నేను ఉద్యోగం చేస్తా. అది నీత? నువ్వు ఉద్యోగం చేసి పిల్లలను వదిలిపెట్టి ఇంకో దాన్ని తగులుకోవటం నీత? ఎంత ఆనందం ఉందండి ఆ మాటలో. వినేవాడికి కళ్ళ మండీళ్ళు వస్తాయి. అమ్మా నేను కష్టపడతా, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డా, నేను ఒకరికి చేయి దాపకుండా బతికా, ఇప్పుడు కూడా నీ చేయి దాపనమ్మా, నువ్వు సంతోషంగా ఉద్యోగం చేస్తే నేను సంతోషపడతా అంటాడు ఆ తండ్రి. అది నీత? ఇద్దరు మొగుళ్ళతో హోదా తిరిగి, 5 పిల్లలతో హోడు తిరిగి, ఏ పిల్లల్ని ఇద్దరు లిమిట్ స్టేట్ మ్యారేజ్ ఇస్తా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళ ప్రభుత్వానికి వదిలిపెడతారు, వీళ్ళిద్దరు విడిపోతారు, ఇంకోళ్ళని చేసుకుంటారు. వీళ్ళకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, ఈ తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడున్నదో తెలియదు. నేను ఇక్కడ
హైదరాబాదులో పెళ్లి చేశా. ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులంతా అక్షతలు ఇస్తున్నారు. ఇంగ్లాండ్ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అన్న భార్య వచ్చారు. వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. సాంప్రదాయం అనేది జాగ్రత్తగా ఉండటం అవసరం. వాళ్ళు బయట బూటు వినబడితే మగవాడు ఇంటో పోడు. మనకు కూడా ఆ కర్మ పట్టాలా? బాగా ఆలోచించండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను నేను. దీన్ని అవలంబించండి. నేను చెప్పే మాట సాంప్రదాయంగా ఉండండి. ఏ కులానికి ఉన్న విలువ ఆ కులానికి ఉంది. ఏ కులానికి ఉన్న లక్షణం ఆ కులానికి ఉంది. ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారండి, పిల్లలు కంటున్నారు. 5 ఏళ్ల పిల్లాడు పడి గాలి కొట్టి, సైకిల్ పంపు పెట్టి గాలి కొట్టి సంపాదిస్తున్నాడు. ఒక్కొక్కరు 10 మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు? ఒక్క పిల్ల చాలు, 4 అక్కర్లే. వీళ్ళేమో నాశనం అయిపోతున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు. ఇతర దేశాలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం 10 మంది పిల్లల్ని కనేది ఎందుకంటే ఒకడు మంచి ఉత్తముడు అయితే తల్లిదండ్రులు, దేశం రక్షింపబడుతుంది. లంబాడి వాళ్ళ పిల్లాడు 25 ఏళ్ల పిల్లాడు యుద్ధం చేసి మరణించాడు. వాడికి ఎన్నో లక్షలు కోట్లు ఇచ్చారు. ఏం లాభం? ఒక్కడే కొడుకు. అతని కొడుకు మళ్ళీ వస్తాడా? వాడు స్వర్గానికి పోయినాడు, ఇక్కడ లేడు. ఈ తల్లిదండ్రులకు ఏమన్నా స్వర్గం ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఇస్తారా? కాబట్టి ఎవరు ఎంత నీతిగా బతుకుతారో అంత దేశం బాగుంటుంది. దేవుడు కూడా మంచి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతాడు, దుర్మార్గుల్ని శిక్షించడానికి ఇష్టపడతాడు. ప్రతి మతంలోనే ఒకటి చెబుతున్నా, ముస్లిం మతం ఉంది. మసీదు పోయి బయటికి రాగానే అడుక్కుంటేవాడు రూపాయి ఇస్తాడు. చర్చికి పోయిన వాడు బయటకు వచ్చి ఎవరికైనా రూపాయి ధర్మం చేస్తాడు. గుళ్ళో పోయించిన వాడు బయటకు వచ్చి ధర్మం చేస్తాడు. క్రిస్టియన్ మతంలో పెళ్ళయింది, ఈ ముస్లిం మతంలో నికాఖానీ అయింది, హిందూ మతంలో పెళ్ళయింది. 10 మందికి పిలిచి భోజనం పెడుతున్నారు. అందరూ చేసేది అది మంచి పనా చెడు పనా? ఆ పెళ్ళిళ్ళకి వచ్చి ఒకళ్ళు తోలుకుంటున్నారా? బాగా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను నేను. మీరు చేస్తున్న మా పచ్చి పనులకి అట్లాంటి కష్టపడి బాధపడే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ఇంత విధంగా గట్టిగా చెబుతున్నా. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి, జీవితం మొత్తం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే, పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళంతో కాపరం చేయక పరాయి స్త్రీ వ్యామోహంతో తిరిగి మరి మత్తు పదార్థాలకు అలవాటుపడి పెళ్ళానికి అన్నం పెట్టక, తల్లిదండ్రులకు అన్నం పెట్టక, వాడు చివరికి ఏదో రోగం పుట్టి ఓడ తెచ్చి వాళ్ళ పిల్లలు అడుక్కొని తిని తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరి, ఇంత నీచమా? ఇది మానవత్వమా? ఇది మనుషులు చేసే పనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తర్వాత ఇంత జరిగి తాగుబోతో వ్యభిచారో తల్లిదండ్రులు చూడక చివరికి వాడికి ఆ గతి పట్టిన రోజున అయ్యో నేను మంచి రోజుల్లో సరిగ్గా చేయలేకపోయినానే, నాకు అన్నం పెట్టి దిక్కు లేకుండా పోయినానే, నాకు రాండాగా రోగాలు వచ్చినాయే, ఏమిటా నా కర్మ అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీన్ని జ్యోతిష్యం కాదు, ప్రవర్తన మంచి అనేది చెబుతున్నా. దీన్ని అన్ని రాసులకు కూడా పంపించండి. స్వస్తి.